వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్స్ ను తక్షణం విడుదల చేయాలని SFI మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబాబాద్ అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంపు ఆఫీస్ ను ముట్టడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత SFI నేతలు ఎమ్మెల్యే మురళీ నాయక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా స్కాలర్షిప్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతుంది. నిధులు లేక విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీలు స్కాలర్షిప్లు అందక విద్యార్థుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI పట్టణ నాయకులు భాషా, పవన్, గుండ్ల రాకేష్, తాజ్, వీరేందర్, మహేష్, యాకన్న, సాగర్, ప్రవీణ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. Scholarship! 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 స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ వెంటనే. స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ వెంటనే. స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ వెంటనే. Scholarship! 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 ఇవ్వాలి 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 రావాలి 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 స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ గారు. స్పందించాలి స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ స్పందించాలి. స్పందించాలి స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ స్పందించాలి. స్పందించాలి స్పందించాలి ఎమ్మెల్యే మురళీనాయక్ స్పందించాలి. స్పందించాలి స్పందించాలి రావాలి 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 రచించాలి ప్రభుత్వం వంటి వైఖరి. రావాలి 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 రక్షించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వంటి వైఖరి. రక్షించాలి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం. రావాలి 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 వచ్చి మాట్లాడుతూ బాగుంటుంది.
వచ్చి ఒక సమాధానం చెప్తున్నాను. వీరికి వచ్చి ఒక సమాధానం చెప్పిపోతే బాగుంటుంది సార్. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కనీసం అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడలేదు. వీరికి వచ్చి కనీసం మొబైల్ విద్యార్థులే సార్, బయట వాళ్ళు కాదు కదా సార్, ఒక్క 10 నిమిషాలు 1 నిమిషం వచ్చి ఒక మాట చెప్పిపోమనండి. మేము అందరూ ఆడికి వస్తే బాగోదు. మీరు వచ్చే ఒక మాట కనీసం అసెంబ్లీలో సీఎం గారికి ఇప్పటిదాకా కూడా ప్రతిపాదన వేయలేదు, అసెంబ్లీలో స్పందించలేదు. కనీసం ఇక్కడ ఉన్న కాలేజీల పరిస్థితి ఏందని కూడా తెలుసుకోవట్లేదు సార్. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేము ఎమ్మటే వెళ్ళిపోతాం సార్. ఒక్క నిమిషం అడగండి, ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి సార్ వీళ్ళంతా మహబూబ్ స్టూడెంట్స్ సార్, దీంట్లో ఓట్లేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ప్లీజ్ సార్, అదే అంటున్నారు సార్, వీళ్ళంతా ఓటర్లే. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి మాట్లాడండి ప్లీజ్. రావాలి రావాలి ఒకసారి అందరు కూడా ఇటు వస్తే ఒక ఫోటో దిగుతాం. ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ ఉందో లోపలికి పోయి ఒక 10 మంది తప్పకుండా ప్రతి కాలేజీలో తీసుకెళ్తాం, మన సమస్యను తీరుస్తాం. కాబట్టి ఒక నుంచి ఇస్తే వీళ్ళ మీడియా వాయిస్ తీసుకు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. Congratulations. Thank you.